ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాఖండ్ అతలాకుతలమవుతోంది. వరదల తాకిడికి రహదారులు కోతకు గురవడంతో ప్రజలు, యాత్రికులు ఎక్కడికక్కడే చిక్కుకుపోయారు. బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన కృష్ణా జిల్లా చాట్రాయివాసి సత్యనారాయణ తిరుగు ప్రయాణంలో ఢిల్లీలో మృతి చెందారు. ప్రకృతి రమణీయతతో అలరారే ఉత్తరాఖండ్ వరదల తాకిడికి గజగజ వణికిపోతోంది. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వ్యవస్థలన్నీ స్తంభించాయి. ఉత్తర కాశీలో భగీరథి, అస్సీగంగా వరద ఉధృతంగా ఉండడంతో ఈ నదుల తీరాల్లోని భవనాలు, సత్రాలు కొట్టుకుపోతున్నాయి. రోడ్లన్నీ కోతకు గురయ్యాయి. ఫలితంగా గంగోత్రి, యమునోత్రిలకు వెళ్లిన యాత్రికుల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. తాగడానికి నీరు లేక, తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. బాధితుల్లో సుమారు 3000 మంది తెలుగువారు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందించింది. వీరిలో చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్న ఉత్తరాఖండ్ ప్రభుత్వం సహాయ చర్యల్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. परसों से इधर ही है पूरा कल रात में पूरा बरसात आया, हमारा रूम गेम सभी चले गए। सदर्न ट्रैवल से आया मैं अभी वो विकास भवन में ठहरा हुआ है। कितने लोग और 100 आदमी रहता है। कोई खाना पीना कुछ नहीं उधर। हमारा लगेज ये सो भी दूसरा लार्ज में पड़ा, वो लार्ज भी गिर गया है। अभी इंतजाम कर रहा है क्या करने का। మరోవైపు ఉత్తర కాశీలో చిక్కుకున్న కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారోనని బంధువులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ నుంచి దాదాపు 100 మంది యాత్రకు బయలుదేరి వెళ్లగా వీరిలో ఇంద్రపాలెం నుంచే 30 మందికి పైగా బయలుదేరి వెళ్లారు. విశాఖలోని కైలాసగిరి శివాలయం ప్రధాన అర్చకుడు కాశీబాబు శర్మ దంపతులు, బంధువులు ఉత్తర కాశీకి 15 కిలోమీటర్ల వద్ద కొండ ప్రాంతంలో చిక్కుకుపోయినట్లు కాశీబాబు కుమారుడు కొత్తలంక అవినాష్ శర్మ తెలిపారు. తమ వారికి తాగునీరు, తిండి సదుపాయం గత 3 రోజులుగా అందలేదని, ప్రభుత్వం ఇప్పటికైనా తమ వారిని ఆదుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నారు. నిన్నటి వరకు క్షేమంగా ఉన్నారని సమాచారం అందడంతో కొంత ఊరట చెందినా ఇవాళ పూర్తిగా సమాచార వ్యవస్థ పనిచేయకపోవడంతో వారు పూర్తిగా ఆందోళనకు గురవుతున్నారు. వారి క్షేమ సమాచారం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక 5 రోజులు 4 రోజులు పెట్టి అక్కడ అందులో ఇరుక్కుని ఉండిపోయారు. ఆ కొండలో అక్కడ ట్రాఫిక్లోని వాళ్ళని సహాయం, భోజనాలు, మంచినీళ్ళు ఇవన్నీ అందేలాగా, సక్రమంగా అందేలాగా ఏర్పాట్లు చేయండి గవర్నమెంట్ ద్వారా. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళని అక్కడి నుంచి క్షేమంగా సురక్షిత ప్రాంతానికి చేర్చాలని గవర్నమెంట్ని కోరుతున్నాం. ఫోన్ చేస్తే అదే ఫుడ్ అవి కొద్దిగా వాటర్ అవి ఏం దొరకట్లేదు. ఇక్కడ వర్షం నీరు ఎర్రగా వస్తుంది, అదే తాగవలసి వస్తుంది. ఏమీ దొరకట్లేదని వాళ్ళు చెప్పారండి. నేటి వరకు ఫోన్లు వెళ్ళే కానీ నేను నుంచి ఫోన్ కూడా పనిచేయట్లేదు, స్విచ్ ఆఫ్లో వస్తున్నాయి. అటు ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసిందని మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం అందించింది. దాదాపు 50,000కు పైగా యాత్రికులు గంగోత్రి, యమునోత్రి తదితర ప్రాంతాలలో చిక్కుకుపోయారని, వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టామని పేర్కొంది. వర్షాలు పూర్తిగా ఆగిపోయాయని, సహాయ చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపింది. ఎక్కడ కొండ చర్యలు విరిగి పడతాయో అంచనా వేసే పరిస్థితి లేనందున ఎక్కడ చిక్కుకుపోయిన వారు అక్కడే ఉండాలని, రోడ్ల మార్గం ద్వారా రావడం మంచిది కాదని పేర్కొంది. అందరినీ సురక్షితంగా తరలించేందుకు దాదాపు 3 రోజుల సమయం పడుతుందని స్పష్టం చేసింది. మరోవైపు ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు మన రాష్ట్ర సర్కార్ పేర్కొంది.